ఏముంది, నీలాంబరి భవానీ ఆంటీ అఖిల ఆంటీ వేసిన పనిష్మెంట్ ని బాగా చేస్తున్నారు. నువ్వు పని చూస్తున్నావు, కొంచెం పైకి లుక్కించుకో. భాబీ, పిన్ని పిలిచావా చిన్నబాబు? మరే అక్కడ కాదు గాని ముందు ఇక్కడికి వచ్చి క్లీన్ చేయండి. రండి రండి. చిన్నబాబుకి బాగా సరదాగా ఉన్నట్టుంది. మొహమాటంగా ఉంటే మాస్క్ వేసుకోవాలి గాని ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఏంటి పిన్ని? మాస్క్ వేసుకుంటే దొంగల్లా కనపడతారు కదా బావా. దొంగలే. హలో, 2 రోజులు వాతలు పోతాయి. అప్పటి వరకు హేళన చేయకుండా కొంచెం ఓపిక పట్టండి. పాపం అమ్మగారు సన్న గట్టిగా కొట్టినట్టున్నారు. వాతలు కనపడకుండా రంగులు అద్దుకున్నారు పెద్దబాబు గారు. మేమేం హోలీ ఆడుకోవట్లేదే, ఫేస్ ప్యాక్లు మాకు అలవాటేలే. హాయ్ మా. హాయ్ డాడ్. హాయ్ నాన్న. ఏంటి డిస్కషన్ పెట్టారు? ఏం లేదాంటీ, మీరిచ్చిన పనిష్మెంట్ ను పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారు నీలంబరి భవానీ ఆంటీ. ఇదైనా సరిగ్గా చేయమను. పార్వతి, వెళ్ళి కాఫీ తీసుకురా. అట్టగే అమ్మగారు. వెయిట్ పార్వతి. మామ్, వాతలు పోయేదాకా ఇంటి పనులు పార్వతి కూడా చేయకూడదు కదా. భాబీ పిన్నెల డ్యూటీయే కదా. వాళ్ళ డ్యూటీ అయినా పార్వతి కాఫీ బ్రహ్మాండంగా చేస్తుంది. ఆఫ్ కోర్స్ డాడ్, కానీ రూల్ ఈజ్ రూల్. పోనీలేం డాడ్, మీకు మీ కోడలు సేవ చేసుకునే అదృష్టం వచ్చిందనుకోండి. నీలాంబరి రా. వెటకారంగా అంటున్నాడు, వింటున్నావా? అక్కడే ఉన్నావేంటి నీలంబరి? రా రా ఆంటీ, వెళ్దాం. పిలిచింది నిన్ను, నన్ను కాదు. ఈ 4 రోజులు గుంపుగా ఉన్న చోటుకు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. నువ్వు వెళ్ళమ్మా, రా. బతికిపోయా. ఆంటీ, మీ అవతారాలు కాదు, మీ బుద్ధులు మారాలి. చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. మొహాలకి మేకప్ దిద్దుకోకూడదు. ఆ టైంలో అలా ప్రవర్తించినందుకు దెబ్బతో పాటు శిక్ష కూడా పడిందాంటీ. పశ్చాత్తాపడ్డ, ఫేస్ మీద పడ్డ వాతలు కనపడకుండా పోవాలంటే ఫేస్ ప్యాక్ వేసుకోవాలని భవానీ ఆంటీ చెప్పింది. ఈ కంత్రీకొండ మళ్ళీ నన్ను ఇరికించేలా ఉందే. ఈ వాతలు 2-3 రోజుల్లో పోతాయి, కానీ మీ క్యారెక్టర్స్ మీద పడ్డ మచ్చలు లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకుని మసులుకోండి. చేసిన తప్పుకి ఇప్పటికే సిగ్గుపడుతుంటే నీ పని నువ్వు చేసుకో. పార్వతి, అమ్మగారు. నువ్వెళ్ళి కాఫీ తీసుకురా. అట్టగే అమ్మగారు. త్వరగా రా పార్వతి, బయటికి వెళ్ళాలి. 2 నిమిషాలు అట్టుకొస్తాను అయ్యగారు. ఎక్కడికి వెళ్తున్నారు డాడ్? సిద్ధాంతి గారిని కలిసి ముహూర్తం అడగాలి. ముహూర్తమా? దేనికి డాడ్? నీ మరదల ఐశ్వర్యకి 5వ నెల కదా, సీమంతం జరిపించాలి అనుకుంటున్నాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అమ్మో, ప్లీజ్ వద్దు, కొంచెం వద్దు. తినండి. వద్దు, వద్దు, వద్దు. ప్లీజ్. అమ్మో, భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,